పాడి పశువులు ఉన్న పేర్లన్నీ ముందు ఇవ్వు, అలా జాబ్ కార్డు ఎన్ని పశువులు ఉన్నాయని వివరాలు ఇవ్వు, మళ్ళీ చూద్దాం. ముందు అది లేకపోతే అట్లా పెండ్లు అయితే పిల్లలు పడతారు ఆటోమేటిక్గా, పెండ్లే చేసుకోకపోతే అట్లే ఉంటాం. 5 మంది కట్టినారా ఇప్పుడు? ఓకే. నువ్వు 3 పేర్లేనా ఇచ్చిందే? ఏమ్మా చెయ్యి, మ్యాక్సిమం చెయ్యి. వాళ్ళ మీటింగ్ లో కూడా చెప్పాను అందరంలో. రాయుడు సార్ కూడా ప్లీజ్ అయినాడు, ఫోటోలు కూడా పెట్టాను కదా, మెయిన్ రంగరాజు పెట్టాడు. నెక్స్ట్ నువ్వేం 3 అయింది, నాకు అర్థం కాలేదు. 3 మందికే నా పాఠశాలలో ఏ ఊరినైనా అది లేరా? పాఠశాలకు లేరా? అక్కడ ఏం మాట్లాడతారు మీరంతా? మీకు ఆకలి అవుతా ఉంది ఇప్పుడు. మాట్లాడదాకుంటే తెలియదని చెప్పు. 20 మంది 30 మంది ఉంటాయి ఊర్లో. పల్లవారి పెద్ద పంచాయతీ ఉన్నది, అది కూడా తెలియదు ఇంటికి. మరి ఏం మీరు అనుసంధానం చేసుకుంటారు? తెలియదు. నెక్స్ట్ 20 ముందూరులో 20 పేర్లు ఇచ్చినారా? జాబ్ కార్డు కూడా ఇచ్చినారా? అదే జాబ్ కార్డు తీసుకోండి. వ్యవసాయం వాళ్ళందరూ జాబ్ కార్డు తీసుకోండి. ఏమ్మా పల్లారు ఉండే వాళ్ళందరూ జాబ్ కార్డు ఇప్పించండి. మీరు వ్యవసాయానికి అనుసంధానం చేసుకున్నారు, ఉపాధి వారిని వ్యవసాయానికి జోడిస్తున్నారు. ఉంటారు అది. మీరు ఆ రోజు మీటింగ్ పెడితే అందరూ మరి వాళ్ళ కమిటీ వాళ్ళ దగ్గర పెట్టి ఏపీఓ పెట్టి చేయించు. నెక్స్ట్ నువ్వు ఏ పల్లె? కొత్తపల్లె, హస్తవరం కొత్తపల్లె చేయించు. మీరు కమిటీ వాళ్ళకి ఇచ్చిన మినికెట్స్ ముందు కూరగాయల మినికెట్స్ వాళ్ళ తల ప్యాకెట్ ముందు వాళ్ళు మీ పల్లెల్లో మీరు పెట్టండి. ఇంటికాడ వెనక కరెక్ట్ కాడ పెట్టండి. నెక్స్ట్ పేరు ఇచ్చినా సార్ ఎన్ని పేర్లు ఇచ్చినా అది పీజీఎస్ గ్రామం కదా, వాళ్ళ జాబ్ కార్డు చేస్తారు. ఎందుకుండవులే ఒకరిద్దరికి లేకపోతే చెప్పదాకా అన్ని ఎప్పుడు పోలేదు. ఎందుకు ఒకరిద్దరు కూడా లేకుండా ఉంటారా? ఏం లేదులే, భూమి ఉండే వరకు కూడా ఉన్నాయి. మీరు కాంట్రాక్టర్ పెద్ద పెద్ద ఉన్నాయి జాబ్ కార్డు, నీకు తెలియదులే అనుకో. చిత్రాలు పడుతున్నారు మీరంతా. ఎవరికి లేవంట బాబు ఊర్లో. ఉపాధి హామీని ఉపయోగించుకోకుండా ఎవరు లేరు. పేపర్లో వస్తుంది చూడండి. మీరు ఎంప్లాయీస్ కూడా ఉన్నాయి జాబ్ కార్డులు. ఏం లేదు, 1-2 తీసేసి ఉండొచ్చు. అన్ని అంటే చెప్పకాకు. సొంత పనులు ఎక్కువైనా తిరుగు బాగా అర్థమవుతుంది. కూర్చో. ఏమన్నా ఇంకా ఇవ్వలేదా? ఏం పాడి పశువులు లేరా నీకు? సరే ఇవ్వలేదంటాడు. అమ్మ ఆయన గురించి మాట్లాడేది ఆకేపాడు. ఆయన కూడా ఇవ్వలేదంట కదా. ఎన్ని పేర్లు ఇచ్చావమ్మా? అదే కదా ఇప్పుడు మాట్లాడేది మనం. ఎన్ని తీసుకున్నావమ్మా? ఎన్ని పేర్లు రాయించినావు? పాడి పశువులు కలిగిన వాళ్ళని ఎంతమంది రాయించినావు బయోగ్యాస్లో? నువ్వు రాయించు వెంటనే 3 లేదా 4 పాడి పశువులు వాళ్ళ పేర్లు రాయించాలి. నెక్స్ట్ నువ్వు ఏమ్మా కోరి నీకు ఐడియా లేదా? నువ్వు కనుక్కో. ఇంకెన్ని మాట్లాడితే పెద్ద ట్రైనింగ్ ఈరోజు నీకు. కొత్త ఏమి లేదు, నువ్వు బాగా కాన్ఫిడెంట్గా లేదే. బాడీ లాంగ్వేజ్ పెట్టండి మెత్తగా. ఇప్పుడు ఎన్ని ఉదయం నుంచి మాట్లాడినాం కదా, ఇప్పుడు మధ్యాహ్నం భోజనం తర్వాత చెప్పాలి నువ్వే ఏం మాట్లాడినాము. పెద్ద ట్రైనింగ్ అయిపోయింది, కొత్తగా వచ్చింది కదమ్మా. ఇంక మాట్లాడలేదమ్మా సరే. ఉదయం అడిగినట్టే ఏం నేర్చుకున్నామని చెప్తాము. నువ్వు పెద్ద కాలం వెళ్ళి 40 ఎన్ని కట్టించినావు? మార్కింగ్ ఇచ్చినావా? పశువుల కొట్టము దానికి ఎంత మీటర్ల పైకి ఇస్తావు? వాళ్ళ నిబంధనల ప్రకారం 10 అడుగులేదు. దాని పాంప్లెట్ రాసిన 60 అడుగులో పెట్టుకోవచ్చు. అరే దాని పాంప్లెట్ లో చూడండి. మీరు ఏం చూస్తారండి నాకు అర్థం కాదు.
60 హాఫ్ ఇంచు హెచ్డిపి పైప్ 60 అడుగులు కరెక్ట్. నేను 90 అనుకుని మనసులో ఉంది, 60 అడుగులు కరెక్ట్. హెచ్డిపి అంటే హై డెన్సిటీ పాలీ ఎథిలిన్ అంటారు. మన స్ప్రింక్లర్ పైప్ చూస్తున్నాయా, నీటి పైపు స్ప్రింక్లర్స్ ఆ మాదిరి ఉంటుంది పైపు. దాన్ని గట్టిగా తొక్కినా కూడా మళ్ళా లేస్తుంది. ట్రాక్టర్ పోయినా ఏం కాదు కదా, అది జెట్ వాల్యూ మరియు వాటర్ రిమూవర్ సరిపడి 6 mm 4 mm ఐరన్ రాడ్స్, చికెన్ మెస్ అన్నాడు, ఐరన్ మెస్. ఈ 19 వస్తువులు నువ్వు చేసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. గ్యాస్ కూడా స్టవ్ ఏది ఏ కంపెనీ ఇచ్చాడు? కంపెనీ పేరు ఇంకా చెప్పలేదు. ఇవ్వలేదా స్టవ్ లింగా? పశువుల పట్టం నుంచి మనం ఇది పెట్టేది కొంచెం పైపు లైన్ ఎక్కువ అయితే మిగతాది వాళ్ళు వేసుకోవాలి. వాళ్ళు 60 అడుగులు ఇస్తారు. ఎక్కువైందంటే 1000 రూపాయలు కట్టాలి కదా వాళ్ళు. 1000 రూపాయలు అన్ని విత్తనం ఇచ్చినా దానికి విలువ ఉండదు. మినిమం అయితే వాళ్ళు పెడతాము, కొంత మనం పెట్టుకోవాలి. 1000 రూపాయలు అనేది ఈ రోజుల్లో ఏముంది, ఒక గ్యాస్ ఒకసారి మనం స్టవ్ తీసుకుంటేనే అయిపోతుంది. సిలిండర్ పెట్టించండి. పేర్లు ఇచ్చినంత మాత్రం పని జరగదు. మీరందరూ కూడా సెన్సిటైజేషన్ చేయండి, వాళ్ళందరికీ చెప్పండి. దానివల్ల ప్రయోజనాలు ముందు చేసి మొబిలైజేషన్ సెన్సిటైజేషన్ జరగాలి. తర్వాత మార్కింగ్ ఇచ్చుకోవాలి. పశువుల పట్టణం ఎంత దూరంలో ఉంది. చిన్న దూడలు కూడా మీరు 3గా లెక్క పెట్టద్దు. చిన్న దూడలుగా పేడ రాదు, పెద్దవి ఉండాలి. పెద్ద పశువులు మినిమం 3 ఉండాలి. నెక్స్ట్ నువ్వు చెప్పినావు కదా ఎంతకారం నీకు కూడా అయిపోయిందా? 40 మొదలుగా ఇంకా. సరే, మీటింగ్ తర్వాత గుర్తు చేయండి, మాట్లాడతాం. జిల్లా మేనేజరు నెట్ క్యాప్తో మాట్లాడతాం. చేసి మందరం తొందరగా గ్రౌండింగ్ చేంజ్ చేసుకోండి. అవన్నీ కూడా అమలు చేస్తే మిగతా విలేజ్కి పోతాడు. ఓపెన్ చేసి చూపిస్తాము. తర్వాత ప్రారంభం చేసేటప్పుడు గ్యాస్ వెలిగించేటప్పుడు పిలిపించి దానికి అంత లోపల చూపించాలి. అప్పుడు నమ్మకం పెరుగుతుంది. వెరీ గుడ్. డౌట్ గా ఉన్న వాళ్ళందరినీ రేపు అది ఓపెన్ చేసే రోజు నేను మిమ్మల్ని అందరూ తీసుకుపోతానని చెప్పాను. ఓకే, సరే లంచ్ బ్రేక్ తీసుకుందాం. లేట్